ఇటీవల అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణపై చిరంజీవి ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించారు. జూబ్లీహిల్స్ పిఎస్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. విషయం తెలుసుకుని చిరంజీవి అభిమానులను వద్దని వారించారు. ఫిర్యాదు చేయడం మన సంస్కారం కాదని చెప్పడంతో మెగా అభిమానులు వెనక్కి తగ్గారు. రేపు ఆల్ 300 స్టేషన్స్లో ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తూనే ఇమ్మీడియట్గా చిరంజీవి గారు కాల్ చేశారు. కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు, ఇది మన కొద్దిది, మన అజిటేషన్ మనది ఉంది, మనం కామ్గా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ని విత్డ్రా చేసుకొని ఇక్కడ వాపస్ వచ్చాం. ముందర ఏ వ్యక్తే కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈరోజు ఆపారు కాబట్టి మేము ఆగాం, లేదంటే ఇది ఆగదు, ఇది ముందుకు తీసుకెళ్తాం. బాలకృష్ణపై కేసు వేసేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా దారిలో వెళ్తే ఈ విషయం తెలుసుకొని ఇది మన పద్ధతి కాదు, మనం శాంతియుతంగా ఉంటాం, ఏదైనా చూత ఇది మన పద్ధతి కాదు, పద్ధతికి వ్యతిరేకంగా వద్దు అని చిరంజీవి గారు ఆజ్ఞాపించడంతో మేము వెనుతిరిగి రావడం జరిగింది. చిరంజీవి గారిని ఎవరన్నా దూషించినా, ఎవరన్నా అజ్జేసినా ఖబర్దార్, ఇక నుంచి మాట్లాడిన మంచికి మారుపేరు, ఎవరిని కించపరిచే వ్యక్తి కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. మీరు ఇంకొకసారి చిరంజీవి గారి మీద పిచ్చి ప్రేరేపణలు పెరిగితే ఖబర్దార్, జాగ్రత్త. మనం ఈ విధంగా మనం చేయకూడదు, వద్దు, మీరందరూ కూడా ఎక్కడికక్కడికి ఆగిపోండి అని చెప్పడంతో మేము ఆగిపోవడం జరిగింది. ఈ సందర్భంగా అన్నయ్య చిరంజీవి గారి గురించి చెప్తా, అన్నయ్య మీరు మంచివాళ్ళు, మీరెంత మంచివాళ్ళు ప్రపంచం అంతా కూడా చూస్తోంది. ఈరోజు రక్తదానం అని జరుగుతోందంటే కేవలం చిరంజీవి గారి మీదే. అయితే నెక్స్ట్ ఇంకొకసారి ఎవరైనా మీ గురించి మాట్లాడితే మీరు చెప్పినా కూడా మేము ఆగే పరిస్థితి లేదన్నయ్య. దయచేసి చెప్తున్నాం, మీరు మాకు దేవుడు లాంటి వాళ్ళు, ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల లక్షల మందికి ఉపయోగపడ్డారు. నెక్స్ట్ మీరు దయచేసి మాకు చెప్పొద్దండి, మీ ఫోన్లు కూడా ఎత్తాము. ఈసారి మాత్రం మీ మాట వింటున్నాం. జై చిరంజీవ. ఎస్, ఇదే అంశం సంబంధించి ఫిల్మ్ రిపోర్టర్ మా కరెస్పాండెంట్ సతీష్ మనకు అందిస్తారు. సతీష్, డీటెయిల్స్ ఏంటి? మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆయన ఆపడం వల్లే ఆగామని చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఎందుకంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఈరోజు అఖిల భారత చిరంజీవి యువత వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. అంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి ఇలా పలు ప్రాంతాల నుంచి వచ్చిన చిరంజీవి అభిమాన సంఘాల నేతలందరూ కూడా ఈరోజు బ్లడ్ బ్యాంక్ లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా మొన్న బాలకృష్ణ ఏదైతే చిరంజీవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి అక్కడి నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి వెళ్తున్న సమయంలో, ఫిర్యాదు చేయడానికి వెళ్తున్న సమయంలో చిరంజీవి విషయం తెలుసుకుని వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఫిర్యాదు అనేది వద్దు, ఇది మన సంస్కారం కాదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతో మెగాస్టార్ స్పీకింగ్ తోటి బాలకృష్ణ పై ఫిర్యాదు చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా అభిమాన సంఘాలన్నీ కూడా మళ్ళా వెనక్కి వచ్చింది. లేని పక్షంలో ఈ రోజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి రేపు దాదాపు 2 రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా చిరంజీవికి సంబంధించిన చిరంజీవి యువత అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని స్టేషన్లో కూడా పోలీసులు ఫిర్యాదు చేయడానికి చెప్పేసి వాళ్ళు నడుంబించారు. అయితే ఇది మధ్యలోని విషయం తెలుసుకున్న చిరంజీవి దీన్ని మొత్తాన్ని కోర్టులో ఆపడం జరిగింది. అయితే వీళ్ళు బతికి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఖబర్దార్ బాలకృష్ణ అంటూ కూడా వీళ్ళు తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. అంతేకాకుండా ఖచ్చితంగా ఇలాంటి మళ్ళా రిపీట్ అయితే మటుకు మేము చిరంజీవి గారి మాట కూడా వినము, ఇట్టి పరిస్థితుల్లో మా దైవమైన చిరంజీవిని ఎవరన్నా కూడా ఊరుకోవని చెప్పేసి కూడా వీళ్ళు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు పార్టీ. థ్యాంక్ యూ సతీష్. ఇటీవల అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణపై చిరంజీవి ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించారు. జూబ్లీహిల్స్ పిఎస్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. విషయం తెలుసుకుని చిరంజీవి అభిమానులను వద్దని వారించారు. ఫిర్యాదు చేయడం మన సంస్కారం కాదని చెప్పడంతో మెగా అభిమానులు వెనక్కి తగ్గారు. చిరంజీవి.
చిరంజీవ రేపు ఆల్ 300 స్టేషన్స్లో ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తూనే ఇమ్మీడియట్గా చిరంజీవి గారు కాల్ చేశారు. కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు, ఇది మన కొద్దిది, మన అజిటేషన్ మనది ఉంది, మనం కామ్గా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ని విత్డ్రా చేసుకొని ఇక్కడ వాపస్ వచ్చాం. ముందర ఏ వ్యక్తే కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈరోజు ఆపారు కాబట్టి మేము ఆగాం, లేదంటే ఇది ఆపదు, ఆగదు, ఇది ముందుకు తీసుకెళ్తాం. బాలకృష్ణపై కేసు వేసేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా దారిలో వెళ్తే ఈ విషయం తెలుసుకొని ఇది మన పద్ధతి కాదు, మనం శాంతియుతంగా ఉంటాం, ఏదైనా చూద్దా, ఇది మన పద్ధతి కాదు, పద్ధతికి వ్యతిరేకంగా వద్దు అని చిరంజీవి గారు ఆజ్ఞాపించడంతో మేము వెనుతిరిగి రావడం జరిగింది. చిరంజీవి గారిని ఎవరన్నా దూషించినా, ఎవరన్నా అడ్చేసినా ఖబర్దార్, ఇక నుంచి మాట్లాడిన మంచికి మారుపేరు, ఎవరిని కించపరిచే వ్యక్తి కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. మీరు ఇంకొకసారి చిరంజీవి గారి మీద పిచ్చి ప్రేరేపణలు పెరిగితే ఖబర్దార్, జాగ్రత్త.